అందరికీ నమస్కారం. సీతమ్మవారు భూమిలో నాగలి దున్నుతుంటే దొరికారని మనందరికీ తెలుసు. కాని అసలా బంగారు పెట్టె భూమిలోకి ఎలా వచ్చింది? దానిని అక్కడ పాతిపెట్టిందెవరు? సాక్షాత్తు ఆ జగన్మాత భూమి గర్భంలో పసిపాపగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? దీని వెనక ఒక ఋషి రక్తం, ఒక భయంకరమైన శాపం మరియు రావణుడి అహంకారం దాగి ఉన్నాయి. అసలు సీతమ్మవారు రావణుడికి కూతురు వరస అవుతారా? ఈ కథరంటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు, కర్మ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకుంటారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కృతయుగంలో కుశధ్వజుడు అనే రాజర్షికి వేదవతి అనే కుమార్తె ఉండేది. ఆమె విష్ణుమూర్తిని భర్తగా పొందాలని కఠోర తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు అహంకారంతో ఉన్న రావణుడు ఆమెను చూసి మోహించి బలత్కరించబోతాడు. అప్పుడు ఆగ్రహించిన వేదవతి, నీ చేతులతో నన్ను తాకి నన్ను అపవిత్రం చేశావు. నీ నాశనం కోసమే నేను మళ్లీ జన్మిస్తాను. అప్పుడు నీ రాజ్యంతో సహా నిన్ను మట్టిలో కలిపేస్తాను అని శపించి అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ వేదవతియే ఇప్పుడు సీతమ్మగా రావణుడి అంతం కోసం సిద్ధమైంది. రావణుడు తన విజయయాత్రలో భాగంగా దండకారణ్యంలోని ఋషులను హింసించి వారి దగ్గర నుంచి పన్నుగా రక్తాన్ని సేకరిస్తాడు. ఆ రక్తాన్ని ఒక కుండలో దాచి భద్రపరుస్తాడు. ఆ రక్తం సామాన్యమైనది కాదు, అందులో ఋషుల తపశ్శక్తి ఉంది. కాలక్రమేణా రావణుడి భార్య మండోదరి రావణుడి నిర్లక్ష్యాన్ని భరించలేక ఆ కుండలో ఉన్నది విషమనుకుని తాగేస్తుంది. కాని అది విషం కాదు, వేదవతి శాపం వల్ల అది ప్రాణశక్తిగా మారుతుంది. దీనివల్ల మండోదరి గర్భం దాల్చుతుంది. అయితే పుట్టబోయే శిశువు వల్ల లంక నాశనమవుతుందని రావణుడికి జ్యోతిష్యులు హెచ్చరిస్తారు. తన మృత్యువును తనే పెంచుకోలేక ఆ శిశువు పుట్టగానే ఒక బంగారు పెట్టెలో ఉంచి సముద్రం దాటించి శత్రురాజ్యమైన మిథిల భూముల్లో పాతిపెట్టమని రావణుడు తన సేవకులను ఆజ్ఞాపిస్తాడు. సేవకులు ఆ పెట్టెను మిథిలానగర పొలిమేరల్లో పాతిపెడతారు. సరిగ్గా అదే సమయంలో మిథిల రాజ్యంలో తీవ్రమైన కరువు వస్తుంది. ఋషుల సలహా మేరకు జనక మహారాజు స్వయంగా నాగలి పట్టి భూమిని దున్నుతుంటే ఆ నాగలి కింద ఏదో గట్టిగా తగులుతుంది. తవ్వి చూడగా కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్న బంగారు పెట్టె. అందులో పద్మంలాంటి ముఖంతో ఉన్న ఒక పసిపాప. నాగలి చాలులో సంస్కృతంలో సీత అంటే నాగలి గీత దొరికింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టుకుని జనకుడు పెంచుకుంటాడు. తండ్రిగా రావణుడు పాతిపెట్టిన ఆ మృత్యువునే జనక మహారాజు మహాలక్ష్మిలా స్వీకరించాడు. ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. ఒకవేళ సీతమ్మవారు రావణుడికి కూతురు వరస అయినప్పుడు ఆమెను రావణుడు ఎందుకెత్తుకెళ్లాడు? తన కూతురు మీదనే అతనికి మోహం ఎందుకు కలిగింది? దీని వెనుక ఉన్న అసలు మాయ ఏమిటంటే, రావణుడు ఆ పాపను పెట్టిన పెట్టెను భూమిలో పాతిపెట్టేటప్పుడు ఆమె పసిపాప. కాని జనక మహారాజు ఇంట్లో పెరిగిన తర్వాత ఆమె యవ్వనవతిగా మారింది. రావణుడు సీతను చూసినప్పుడు ఆమె తన కూతురని అతనికి అస్సలు తెలియదు. రావణుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయున్నాడు. వేదవతి ఇచ్చిన శాపం వల్ల అతనికి విచక్షణ కోల్పోయేలా ప్రకృతి మాయ చేసింది. తన మృత్యువు తన కళ్ల ముందే ఉన్నా సరే కామంతో ఉన్న అతనికి ఆమె తన కూతురని గాని తనే భూమిలో పాతిపెట్టిన శిశువని గాని ఏమాత్రం గుర్తుకు రాలేదు. తన చేతులతోనే తన వినాశనాన్ని తెచ్చుకోవాలి అనేది ప్రకృతి రాసిన స్క్రిప్ట్. అందుకే రావణుడు అత్యంత తెలివైనవాడైనా సీత విషయంలో మాత్రం గుడ్డివాడిలా ప్రవర్తించాడు. చివరికి తన కూతురు వరస అయ్యే స్త్రీని ఎత్తుకొచ్చి తన కులాన్ని, రాజ్యాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అంటే రావణుడు తన చేతులతోనే తన సమాధిని తవ్వుకున్నాడన్నమాట. చూశారా, సీతమ్మ పుట్టుక వెనక ఎన్ని రహస్యాలున్నాయో? ఆమె కేవలం ఒక రాజకుమారి మాత్రమే కాదు, రావణుడి అహంకారాన్ని అణిచివేయడానికి ప్రకృతి పంపిన ఆయుధం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.